ఇద్దరు పెద్ద మనుషులను ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ పొడిచి పొడిచి మరీ చంపిల్లు. ఆయన అక్కడికి వచ్చే వీడియోలు షేర్ చేయకుండా లైక్ చేయకుండా అక్కరాని వీడియోలు మస్తుగా లైక్ చేస్తారు. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి, మిలియన్ల కొద్ది లైక్స్ వస్తున్నాయి. దయచేసి జనాల్లో అవేర్నెస్ కలిగించాలంటే ఇలాంటి వీడియోలకు సపోర్ట్ చేయరు. ఈ పెద్ద మనుషుల నైజం ఏంటంటే పంచాయతీలు సృష్టించడం, పంచాయతీలు చెప్పడం, పరిష్కరించడం అనే ఈ ఒక్క సూత్రంతో వీళ్ళు వేసుకున్న చొక్కా, ఇస్త్రీ ఫోల్డ్ చొక్కా నలగకుండా అలా బతికేస్తారు ఈ ఎర్రి జనాల మీద. వాళ్ళు ఇంకా మారరా అంటే మారరు. వీళ్ళ ఫీలింగ్ మళ్ళీ ఎట్లుంటుందంటే వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు వాళ్ళ బిల్డప్. ఆడవాళ్ళు పొద్దున్నేసి ముఖం మీద కాండ్రించి ఉమ్ము వేసిన పంచాయతీలు అంటే ఇంకో ధ్యాస లేదు, ఇంకో పని ఉంటాయి కదా ఫస్ట్. దీని అంతటి కారణం వాళ్ళకు పని కల్పించిన మనమే. ఎస్, జనాలు పంచాయతీ పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా చితికిపోయే జనాలు రైట్ మీరే, మనమే. వాళ్ళు అలా తయారవడానికి కారణం మనమే. ఎలా మారుతారు? ఎందుకు మారాలి? చిన్న మాట నీది తప్పు, నీదే రైటు అని అనిపించుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్న జనాలు ఉన్నారు ఇప్పుడు. అన్నదమ్ములే వాళ్ళు, ఒక తోడ పుట్టినోళ్ళే అయినా కూడా తమ్ముడిని తప్పు చేయాలని అన్నది తప్పు చేయాలని తమ్ముడు. అందుకోసం అప్పులు చేసి మరి లక్షలు ఖర్చు పెడతారు. ఇదంతా ఎవరి కోసం? ఎడిపోతుంది సమాజం. మన ఇంట్లో పర్సనల్ విషయాలన్నీ బయట చెప్పుకోవడం, మూడో వ్యక్తికి సంధివ్వడం. మీరు అన్నదమ్ములు కొట్టుకొని తిట్టుకున్నారు సరే ఆవేశంలో, తర్వాత కూర్చొని ఒక్క క్షణం ఆగి పరిష్కరించుకోవచ్చు కదా. ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో జరిగిపోతాయి, ప్రాణాలే పోతాయి. ఆ ఒక్క క్షణమే ఆలోచిస్తే మన రాతలు మారుతాయి కదా. ఇలా పెద్ద మనుషులు అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళు చేసే పని ఏంటి? డేగలాగా ఆకాశంలో ఎక్కడో కిలోమీటర్ పైన ఉంటుంది గద్ద డేగ. ఆ డేగ చూపు ఇక్కడున్న చిన్న కోడిపిల్ల మీద పడుతుంది. అంటే ఇక్కడ చిన్న కోడిపిల్ల కనపడుతుంది దానికి, ఎప్పుడు లేపుదామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా తయారయ్యలు ఈ పెద్ద మనుషులు. రోడ్ల మీద ఎవరింట్లా పంచాయతీ పెడదామా, ఎస్ వాళ్ళకి సపరేట్ టీం ఉంటుంది. పంచాయతీ పెట్టేటోళ్ళు వాళ్ళు, దాన్ని ఆపుతామని చెప్పి ముందుకు వచ్చేటోళ్ళు వాళ్ళు, వాయిదాలు వేస్తూ పబ్బం గడిపేటోళ్ళు వాళ్ళే. మళ్ళీ ఇరు వర్గాలు అంటే ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే ఇరు పెద్ద మనుషులు, వీళ్ళు పెద్ద మనుషులు అందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళని వేరుగా పంచుకొని వాళ్ళకు జమానత్ పెట్టి వాళ్ళు మన సమస్యను పరిష్కరిస్తారని నమ్మి ఎర్రి పుష్పాలం అయ్యేది మనమే. మనం ఇంత అమాయకంగా ఉన్నన్ని రోజులు వాళ్ళు మారరు. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, లేదంటే కోర్టులున్నాయి. అంత తప్పని పరిస్థితి అయితే అంత దూరం అవసరం లేదు. ఇవాళ రేపు కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి, కాంప్రమైజ్ అని చెప్పి కోర్టులే కాంప్రమైజ్కు తీసుకొస్తున్నాయి. 3 monthsకు 6 monthsకు ఇట్లా ఒకసారి లోక్ అదాలత్ కండక్ట్ చేసి ఎక్కువ రోజులు కేసులు సాగదీయకుండా కాంప్రమైజ్కు తీసుకొచ్చి కేసులు కొట్టివేసేలా జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకు? పని లేకనా? అంతకంటే పెద్దలమో, అంతకంటే తెలివికల్లమో మనం? ఇప్పటికైనా మారు. వీళ్ళు చూడడానికి ఖాళీగానే ఉంటారు. ఎప్పుడు చూసినా ఊళ్ళో రోడ్ల పంటి నలుగురు గుమిగూడే ప్లేస్లలో అక్కడ ఇక్కడ కూర్చొని బాతకాలు కొడుతూ ఉంటారు. దేనికోసం తెలుసా? ఎవరింట్లా పంచాది, ఎవరింట్లా చిచ్చు పెడదామా, ఎప్పుడెప్పుడు మన పొట్టలు నింపుకుందామా, ఎవరి కొంప కూల్దామా అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది. ఏ ఒక్కరిని ప్రత్యేకంగా ఉద్దేశించి అనట్లేదు నేను. ఇలా కొందరు ఉన్నారు. అది ప్రతి విలేజ్లో ఉన్నారు. ఈ విలేజ్ ఆ విలేజ్ అని ఏం లేదు, ప్రతి విలేజ్లో ఇలాగే ఉన్నది, ఇలాగే సాగుతుంది. ఈ విషయం ఎందుకు తీసినంటే పెద్దపల్లి జిల్లా శుక్లంపల్లి గ్రామంలో భార్యాభర్తల పంచాయతీ కొన్నేళ్లుగా పెద్ద మనుషులు వాయిదాలు వేసుకుంటూ పూట గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటూ బాగా తాగుతూ పంచాయతీ అంతిమ పరిష్కారం చేయకుండా గడపడం వల్ల ఇరు వర్గాల ప్రజలు రెచ్చిపోయి ఎంబడి మరి ఉరికించుకుంటూ ఇద్దరిని పొడిచి మరి జంటిలు దారుణంగా కొందరికి గాయాలైనాయి. ఎస్, దీని అంతటి కారణం పెద్ద మనుషులు మాత్రమే కాదు. ప్రతి చిన్నదానికి అయినదానికి కాందానికి పెద్ద మనుషులు ఉన్నారు అని చెప్పి వాళ్ళను ముందటేసుకొని తిరిగే మనమే చూస్తున్న ఈ పిచ్చి జనాలే దానికి కారణం. ఇవాళ 2 ప్రాణాలు పోవడానికి కారణం మనమే. అలానే పెద్ద మనుషులను వెనకేసుకురావడం కాదు. ఇది మనం ఎప్పుడు అవేర్నెస్ పొందుతామో, ప్రతి చిన్నదానికి ఒక్క తల్లి కడుపున బుట్టి, ఒక్క పేగు తెంచుకొని బుట్టి
ఏదో చిన్న గొడవ వచ్చినంత మాత్రాన పెద్ద మనసులోకి వెళ్ళిపోయి కుటుంబం పరువు తీసుకొని మన పరువు తీసుకొని ఏదో వచ్చినట్టుగా కక్ష కట్టి ఏదో సంపాదించినట్టుగా వాళ్ళ ఇంట్లో దీపం వెలిగిస్తూ మన ఇంట్లో దీపాలను ఆర్పుకుంటున్నాం. ఎస్, మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు చేసి మరి వాళ్ళ పబ్బం గడపడానికి కారణం మీరే, జనాలే. ఏ ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం తెలివితేటలు లేవా మనకి? కాంప్రమైజ్ అనేది ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర పోయినా కూడా చేసేది అదే. అలాంటిది బయటపడి ఇలా ఇజ్జత్ తీసుకొని ఇలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇలా మనది మనం కూర్చొని సెటిల్మెంట్ చేసుకోలేమా? ఇంట్లో వాళ్ళమే కాదు, ఏ పంచాయతీలైనా ఏ షెడాదులైనా ఖచ్చితంగా ఎవరికి వారు ఎవరెవరికైతే పంచాయతీ వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి కూర్చొని మాత్రమే మాట్లాడుకోరి. ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని పెద్ద మనుషులు ఉన్నారు, ప్రతి దానికి పెద్ద మనుషులు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ముందటేసుకొని వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది ఇప్పుడు సమాజంలో? ఇస్త్రీ ఫోల్డ్ పోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎవరి మధ్యలో పుల్ల పెడదామా, ఎక్కడ పంచాయతీ సృష్టిద్దామా, ఎలా పూట గడుపుదామా అని చెప్పి ఆలోచించే వాళ్ళే తయారయ్యారు. ఇలా అందరూ కాదు, ఇందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మంచి వాళ్ళు అనేటోళ్ళు కూడా వీళ్ళు చేయబట్టి వాళ్ళలోనే కలిసిపోతారు ఇంకా. సో మారాల్సింది పెద్ద మనుషులే కాదు, జనాలు కూడా. అవేర్నెస్ రావాల్సింది జనాల్లో కూడా. మనిద్దరం గొడవ పెట్టుకుంటే మూడోనికి సంధించుడేంది భయ్? నాకు అర్థం కాదు. సంధించుడేందుకు, వాళ్ళని ఎంబడబడి చంపుడేందుకు? పెద్ద మనుషులు మీరు కూడా చూడురి. దయచేసి అడకదిన్న తప్పు లేదు, కానీ ఒకరింట్లో చిచ్చు పెట్టి ఇలాంటి పెద్ద మనిషి స్థానాలు చేసుకుంటూ పూట గడపకండి. అది మనకు మంచిదేం కాదు. మన పిల్లలకైనా మనకైనా ఎవరికైనా మంచిది కాదు. ఇది గుర్తుంచుకోరి. నాకు తెలిసి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందేమో అని అనుకుంటున్నా. పెద్ద మనుషుల్లోనూ అలాగే జనాల్లోనూ కలగాలి ఖచ్చితంగా. ఈ దారుణమైన సంఘటన చూసి ప్రతి ఒక్కరూ మారతారని కోరుకుంటున్నాను నేను. అయినా కూడా ఇలాంటి ఎన్నో కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అయినా పెద్ద మనుషులు అంటే వాళ్ళు మారకుండా అలాగే వ్యవహరించడానికి గల కారణం ఏంటంటే, ఎవరైనా సరే చీ కొట్టని, ముఖం మీద కాండ్రి ఉంచని, ఏమున్నదిలే, ఎలా అయినా తిట్టని, ఎంత దారుణంగా తిట్టని, ఎంత గలీజ్గా తిట్టని, ఏమున్నదిలే అని చెప్పి తూట్ చేసుకొని పోతాళ్ళు. అవసరమా? మనకు ఫ్యామిలీ ఉన్నది, అదొకటి గుర్తుంచుకోర్రి. ఎందుకు అని అంటే శాపనార్థాలు మనకే కాదు మన ఫ్యామిలీ కూడా తగులుతాయి. ఎదుటి వాళ్ళు పెట్టేది సెటిల్మెంట్ ఏమైనా ఉంటే, పంచాయతీ ఏమైనా ఉంటే ఒకటే సిట్టింగ్లో కంప్లీట్ అయ్యేలా చేయండి దయచేసి. ప్రతి ఒక్కరు కోరేది ఒకటే, ఒకే ఒక్క సిట్టింగ్లో పంచాయతీ కంప్లీట్ అయితే చేయండి వీలైతే. అంతే తప్ప ఇలా పూట గడపడం కోసం, పబ్బం గడపడం కోసం, గ్రూపులు కట్టి బాగా తాగడం కోసం. కానీ ఇక్కడికి ఇంకో విషయం, అవేర్నెస్ రావాల్సింది జనాల్లో. ఏ విషయంలో అంటే, ఇరు వర్గాలు పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, మధ్యలో పెద్ద మనుషులు అనేటోళ్ళు, వీళ్ళ తరపున ఉండేటోళ్ళు, వాళ్ళ తరపున ఉండేటోళ్ళు, వాళ్ళందరూ ఒకటే. మళ్ళా ఆ పంచాయతీ నుండి బయటికి పోతే అందరు కలిసి కూర్చొని తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తారు. మధ్యలో బలి కావాల్సింది బలి పశువులం మనమే. ఇది గుర్తుంచుకోండి. ఆర్థికంగా మానసికంగా చితికిపోవాల్సింది మనమే. ఈ ఒక్క విషయం గుర్తుంటే ఇంకొకసారి ఎవరు పెద్ద మనుషులు అని చెప్పి వెళ్ళరు. భార్యాభర్తల పంచాయతీ అయినా కానీ, గెట్టు పంచాయతీలు కానీ, పాలుల పంచాయతీలు కానీ, అన్నదమ్ముల పంచాయతీలు కానీ, సరే ఏదైనా, ఈవెన్ ఎనీవన్ ఏదైనా సరే ఖచ్చితంగా ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయితే సరిపోతుంది. దానికోసం మూడో వ్యక్తిని చేర్చుకొని ఇంత దూరం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. వాళ్ళను మరీ అంత దారుణంగా ఉరికిచ్చి పొడిచి చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా వాయిదా పడుతుందంటే మీరేం చేసి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం అనేది మీకు లేదా? ఆలోచించే తెలివి విజ్ఞత మీకు లేదా? ఇలాంటివి జరగకముందే ప్రతి ఒక్కరూ అవేర్నెస్ పొందాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోవడం కాదు. దయచేసి లైక్ చేయరి, షేర్ చేయరి. ఎందుకంటే అవేర్నెస్ రావాల్సింది చూసే మీలోనే, అంటే మనలోనే. దయచేసి పెద్ద మనుషులు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరైనా పంచాయతీ అని చెప్పి మీ దగ్గరికి వస్తే దయచేసి ఒకటే సిట్టింగ్లో కాంప్రమైజ్ చేసి పంపించండి. కాదు అని అంటే, అయితే లేదు అని అంటే వాయిదా లేకుండా స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వదిలేయండి. వీలైతే కాంప్రమైజ్ ఒకటే సిట్టింగ్లో చేయండి. జనాలు మీరు కూడా పెద్ద మనుషులు అని చెప్పి వెళ్ళకురి. ఏ ఇద్దరికైతే గొడవ వచ్చిందో ఆ ఇద్దరు ఫ్యామిలీలు అవసరమైతే కూర్చొని కూలంకుషంగా ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని, ఎవరో ఒక్కరు కాంప్రమైజ్ అయినా ఇంకొకరు అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నా. జై హింద్.